అదే ఎత్తున కదా. ఇప్పుడు మీరు ఒకటి విషయానికి నేను చెప్పబోతే ఇంకొక మాటకు సమాధానం చెప్తే వాళ్ళు వేరే అంతరం తీసుకొని అనవసరమైన చర్చ తీయడం ద్వారా దీంట్లో there is no point of discussing made by some individual. మీరు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేని టాపికో లేకపోతే మాట్లాడడం సెన్సిటివ్ టాపిక్ కావడం వల్ల మాట్లాడడం ఇష్టం లేకుండా మీరు అంటే సెన్సిటివ్. ఇప్పుడు ఒకటి మేము కూడా ఇష్టారీతిన ఎవరండి పిల్లకాకులు డామ్ నేను అనొచ్చు, కానీ ఏంటంటే నేను అనేది ఆ ఉద్దేశంతో కాదు సెన్సిటివ్ అని. కవిత గారు ఫ్యామిలీ మెంబరు, ఆమె కామెంట్ చేసిందేమో హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఫ్యామిలీ మెంబర్స్ని, పార్టీ అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేసిందేమో కేసీఆర్ గారిని. ఇందులో ఏం మాట్లాడితే ఏది వస్తుందో అనే ఒకవేళ ఆ సెన్సిటివిటీ, ఆ డెలికసీ ఏమన్నా ఫీల్ అవుతున్నారేమో అని నాకు అనిపిస్తోంది. ఐ విల్ గివ్ యూ క్లారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు వారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాలు, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వారి పరిధిలో మేరకు వారు పనిచేసుకుంటున్నారు. నేను కూడా ఒక రాజకీయ ప్రస్థానమే కొనసాగిస్తానని చెప్తున్నారు, రాజకీయ పార్టీ పెడతాంటున్నారు, పదకొండు తిరుగుతారంటున్నారు. ఆ సందర్భంగా చాలా మంది విమర్శిస్తారు మమ్మల్ని, వారు విమర్శిస్తారు. ఇంకా అప్పుడు కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాలు, వారి కూతురు, దానివల్లనే మేము వెనుకకు పోవాలి ముందుకు పోవాలని ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఏ విషయానికి ఎప్పుడు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు రేపు పొద్దున అసెంబ్లీలో జరగబోతున్నటువంటి యొక్క చర్చ పాలమూరు రంగారెడ్డి మీద అని వాళ్ళు అంటున్నారు. ఈ సమయంలో నీళ్లకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చేతులుడినట్టు కూర్చుంటా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే సంబంధిత మంత్రి గారు కానీ కేబినెట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా న్యాయం జరిగే విధంగా ఎక్కువగా ప్రవర్తిస్తా ఉన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూ ఈ అంశం ఇది ఎంత ప్రయారిటైజ్డ్ అంశము, ఎంత ప్రజల మనసుల్లో తొలుస్తున్నటువంటి అంశము, వీటికి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం తప్పితే ఇప్పుడు వ్యక్తిగతంగా తిట్టాలనుకోండి, ఈ తిట్టుకుంటే తిట్టుకోలేండి. ఇప్పుడు తిట్టాలనుకుంటే ఎవరైనా తిట్టగలుగుతారు, పెద్ద విషయం కాదు కదా అది. ఎవరు ఎప్పుడు ఏం రావాలి, ఏం పని చేయాలనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నేత, ప్రతిపక్ష నేత, మా నాయకుడు నిర్ణయిస్తారు. నిన్న ముగ్గురిని మన శాసన సభలో ముగ్గురిని డెప్యూటీ ఫ్లోర్ లీడర్స్ చేసినారు, శాసన మండలిలో చేసినారు, విప్పుని చేసినారు. దే విల్ డూ దేర్ జాబ్ రెస్పెక్టివ్లీ. ఎక్కడెక్కడ ఏం చేయాలనో ఇప్పుడు ఏం సలహాలు ఇస్తే పార్టీ నడిపిస్తామా ఎట్లా? అసలు అంటే ఒక్క మాట, కవిత గారు చేస్తున్న కామెంట్స్ని కానీ స్టేట్మెంట్స్ని కానీ కేసీఆర్ గారు పట్టించుకుంటారా అసలు? లేకపోతే ఆ ఇద్దరు పిల్లకాకులు అయితే ఏమి కూడా ఆయన దృష్టిలో పిల్లలంటే పిల్లకాకులు సమానమే కదా, తప్పేం లేదు, పెద్ద ఆయనగా వీళ్ళు పిల్లలే కాబట్టి. పట్టించుకుంటున్నారా అసలు? ఏమన్నా మీకేమన్నా గారు ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ అన్నారు కదా, అందుకని ఇది కూడా అడిగారు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఈ అంశాన్ని విచ్ ఈస్ పీపుల్ సెంట్రిక్, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం వద్దులేండి సార్, మరి అంత డీప్ డైలాగులు మనం మాట్లాడుకుంటే అంత బాగోదు. శ్రీధర్ రెడ్డి గారు మనకున్న ఫ్రెండ్షిప్ లో మహా చిచ్చోరా పంచాయతీలు కూడా డిబేట్లు పెట్టిన వాళ్ళ దగ్గర పెట్టారులే. కానీ ఇది ఇష్యూ మీకు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేకపోతే అది వేరు, కానీ మేము ప్రజల గురించే మాట్లాడతాం, మేము ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, సంక్షేమం గురించే ఈ వద్దు. మీకు నాకున్న ఫ్రెండ్షిప్తో చెప్తున్నా నేను, ఈ వద్దు. ఎందుకంటే చూసేవాళ్ళు కూడా అబ్బా శ్రీధర్ ఏంటి మరి అని అంటారు. మళ్ళీ మీరు చర్చ పెట్టాన్ని నేను మిమ్మల్ని ఎక్కడ వివేదించాను, మీరు అడగలేదు. మీ రైట్ అది. రైట్ కాదండి, నా రైట్ అని కాదు, నా రైట్ అయినంత మాత్రమే పనికిమాలిన చిచ్చోరా చర్చ నేను పెట్టనండి. నాకు ఇందులో మ్యాటర్ కనపడింది. ఆమె కేసీఆర్ గారు వస్తేనే నదీ జలాల మీద చర్చ సమర్థవంతంగా సమగ్రంగా జరుగుతుందని ఆమె అన్నమాట నాకు కూడా ఏమైనా లాజిక్ ఉందేమో ఇందులో, అందుకే అన్నదేమో అని అనిపించింది. దట్స్ వై కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అవగాహన, నదీ జలాల పట్ల కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క నీటి వనరుల విషయంలో కానీ వారికి ఉన్నటువంటి అవగాహన మేరకు నాలెడ్జ్ కాబట్టి అట్లా అభిప్రాయం పడి ఉండవచ్చు. కానీ మిగతా వాళ్ళు కూడా ఎవ్రీబడి అక్వైర్ ద నాలెడ్జ్ ఉంటదిలేండి, ఎవరికి ఉండే స్థాయిలో వాళ్ళకు ఉంటది. బట్ దాన్ని ఆమూలాగ్రం చదివిన వడపోసిన కేసీఆర్ గారికి ఉన్నంత అయితే ఎవరికి ఉండదు. ఇప్పుడు హరీష్ రావు గారు హీ వాజ్ ది ఇరిగేషన్ మినిస్టర్, హీ వాజ్ ది ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉద్యమ ప్రస్థానంలో ఉన్నారు, కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎఫిషియెంట్ టు రిప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. అసెంబ్లీలో వారు బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేయగలుగుతారు. వారితో పాటు మిగతా ఉన్నారు.